స్తోత్రాలు. ప్రతి శుక్రవారం ఎదులుగొండ గ్రామాన్ని ప్రేమించి ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డలను జరిగిస్తున్న ఉపవాస నాయన సిలువ ధ్యాన కార్యక్రమాలని లెంటులోని 21 నాయన నీ సన్నిధానం మందిలాగా కూడుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో అల్పుడును అయోగ్యుడును నీ సన్నిధానం మందు ప్రభువు నిలబడి ఉండగా నీ బిడ్డలతో ఈ వాక్యాన్ని అందించిన ఉన్నారు. వాక్య ప్రకటించు మా దేవా, మీరే మా మంచి ఉపదేశకులు గనక మీరే మాకు తోడుగా ఉండి మాట్లాడమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. ఏబు గ్రంథము 11వ అధ్యాయం. ఏబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ప్రస్తుతము మనము శిలువ ధ్యానంలోనే ఉన్నాం. 21వ రోజులోనికి మనం వచ్చాం. అంటే అప్పుడే సగం రోజులు గడిచిపోయినాయి. చాలామంది ఉపవాసాలు ఉంటూ సిలువను గూర్చిన ధ్యానాలు చేస్తూ ఉంటున్నారు. ఈ శుక్రవారము మరి యొక్క పర్యాయము దేవుడు మనందరినీ ఈ ప్రాంతానికి నడిపించి ఈ భక్తుడైన ఏబు గ్రంథంలోని 11వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఏబును దేవుడు పరీక్షించాడు, సాతాను శోధించాడు. ఆయన పరిస్థితిని చూడడానికి వచ్చిన స్నేహితులు కూడా 7 రోజులు ఏబుని గుర్తుపట్టలేని స్థితిలోనికి రావడం మనం చూస్తాం. ఈ 11వ అధ్యాయంలో వచ్చిన స్నేహితుల్లో ఒక ఆయన పేరు జోఫర్. 11వ అధ్యాయం మొదటి వచనం చదువుకుంటే ఆయన స్నేహితుడైన జోఫర్ ఏబుని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన మాటలోని 15వ వచనంలో మనం చదువుకుంటే, నిశ్చయముగా నీవు నిర్దోషివై నీవు సంతోషించదువు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు అంటున్నాడు. ఇలాగా చెప్పాలంటే ఏబు, ఇంత గొప్పలు చెప్తున్నావు కదా, ఇన్ని విషయాలు చెప్తున్నావు కదా, నీవు అసలు నిజంగా ఏ తప్పు చేయని వాడివైతే, ఏ దోషము చేయని వాడివైతే నీవు నిశ్చయముగా నిర్దోషి అవుతావు. ఎప్పుడు నిర్దోషి అవుతావు? ఏ దోషము చేయకపోతే నీ నోటి నిండా నవ్వు కలగాలంటే ఎప్పుడయ్యా అంటే నువ్వు నిర్దోషి అయినప్పుడు. నువ్వు నిశ్చయముగా నిర్భయుడు అవ్వాలి అంటే ఏం స్థిరంగా ఉండాలంట? ఎవరన్నా రెండో చరణము, రెండో లైను, నిర్భయుడువై ధైర్యంగా నీవు స్థిరపడతావు అన్నాడు. ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు విషయం ఇలా అర్థమైంది. ఈరోజు చాలామంది భయపడుతూ ధైర్యంగా లేని పరిస్థితిలో ఉంటూ నోటి నిండా నవ్వు లేకుండా కళ్ళంటే కన్నీళ్ళే అన్నపానంగా చేసుకుంటున్న పరిస్థితి కారణం ఏంటి అంటే వారిలో నిర్దోషత్వం లేకపోవడం. నిర్దోషత్వానికి ఆపోజిట్ పదం ఏంటి అంటే దోషులు కావడం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనములో క్రీస్తుని యేసునందున్న ఎడల ఏ శిక్షా విధి లేదు. కారణం ఏంటి అంటే దేవుడు మన దోషాలను తీసివేసేవాడు. ఆయన మన దోషాలను ఆయన దగ్గర ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే ఆ పాపాలను ఒప్పుకొని తప్పుకుంటారో, సామెతలు 28:13 కూడా ఒక చక్కని మాట రాయబడింది. చూడండి, సామెతల గ్రంథం 28:13. అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధలుడు, కానీ వాటిని ఒప్పుకున్నవాడు విడిచిపెట్టినవాడు కనికరము పొందుతాడు. ఇప్పుడు ఆ మాటలన్నీ మీ మనసులో పెట్టుకొని ఇలా అంటాను నేను. నీవు నిశ్చయముగా నీ నోటి నిండా నవ్వు ఉండాలంటే నీవు నిర్దోషివై ఉండాలి. మరొక మాట రాసుకోవాలి, మనం దోషము లేని వారిగా ఉండాలి. ఇప్పుడు నా ఓ ప్రశ్న నేను ఇలా అంటాను, ఇంకా పాపాలు దోషాలు ఇంకా కలిగి ఈ లెంటలోని ఇంకా జీవిస్తున్నావా? లేదా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత
నీ పాపాలు, శాపాలు, దోషాలు అన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని ఈరోజు నేను పాపం లేని వ్యక్తిని అని ఎవరైనా చెప్పగలమా? ఎందుకని? ఈరోజు ఒకే ఒక తీర్మానం మనం ఇలా రాసుకుందాం. ఏమనంటే, మనం నిశ్చయముగా నిర్దోషులమైతే, నిర్భయముగా మనం స్థిరపడాలి అంటే, మన నోటి నిండా నవ్వై ఉండాలంటే, ఈ జోఫేర్ అంటున్నాడు కదా, నువ్వు నిర్దోషివి అవ్వాలి అంటే దోషము లేని వ్యక్తులుగా నువ్వు ఉండాలి. ఈరోజు దోషము లేని వ్యక్తులుగా మీరు ఉండాలి. బైబిల్ గ్రంథములో ఇలా నేను అనుకున్నాను, ఒక వ్యక్తి జీవితంలో దోషం ఉంటే ఏం జరుగుతుంది, దోషం లేకపోతే ఏమవుతుందో కొన్ని విషయాలు మనం చదువుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఒక అనుభవాన్ని మీ ముందు పెడతాను. మీరు సంఖ్యాకాండాన్ని తీసుకొని నేను చెప్తున్న ఆ సమాచారాన్ని మనం చదువుకుందాము. దేవాది దేవుడు లేదా దేవుడైన యెహోవా ఇశ్రాయేలు సర్వ సమాజానికి ఎన్నో నియమాలు, కట్టడాలు ఇస్తూ వచ్చాడు. అలాంటి నియమాలు, కట్టడాల్లో మీరు సంఖ్యాకాండం 5వ అధ్యాయాన్ని తీసి పెట్టుకుంటే 11వ వచనం కాడి నుంచి మొదలు పెడతారు. మీరు ఇంటికి వెళ్ళాక అదంతా చదువుకోండి. 31వ వచనం వరకు 20 వచనాలు ఒక సందర్భాన్ని గురించి రాశాడు. నా వైపు చూడండి, నేను చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళాక దాన్ని చదువుకుందరు. అదేంటంటే, ఒకవేళ ఓ భార్యాభర్తలు లేదా ఒక ఇరువురు వివాహం చేసుకున్నారు, భార్యాభర్తలు అయ్యారు. కొంతకాలానికి ఆ భర్తకి ఒక అనుమానం వచ్చిందంట. ఏంటి ఆ అనుమానము అని అంటే, తన భార్య యొక్క ప్రవర్తన తీరు బట్టి ఆమెలో ఏదో దోషం ఉందేమండి, నాకు కొంచెం అనుమానం ఉంది అని చెప్పి దైవజనుడి దగ్గరికి వస్తేనంట దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. అదేంటంటే, ఒక పవిత్రమైన నీళ్లు తీసుకొని దేవుని మందిరంలో ఉన్న ధూళిని అందులో వేసినప్పుడు ఆ నీటికి ఒక పేరు పెట్టారు, చేదు నీరు అన్నాడు. చెప్పండి, ఏ నీరు అంటది? చేదు నీరు. ఇప్పుడు ఏ భర్త అయితే ఆమె మీద దోషారోపణ చేశాడో ఆమెను తీసుకొచ్చి ఆమె కొండ మీద ఆమె చేతులింపు చేసి ఆమెను అడుగుతారు, అమ్మా నిజంగా మీ భర్తకి ఏమైనా తప్పు చేస్తుంటే చెప్పు. అవి లేదండి అని ఒకవేళ ఆవిడ అందనుకో, ఓ పంచి ఈ నీళ్లు నువ్వు తాగు అని అంటారు. ఎప్పుడైతే ఆమె ఆ నీళ్లు తాగుతుందో, ఒకవేళ ఆమె నిజంగా పవిత్రురాలైతే ఆ నీళ్ళంట ఆమె జీవితంలో జీవాన్ని కలగజేసి ఆమె కడుపు పండేటట్లుగా, అంటే గర్భవతి అయ్యేటట్లుగా దేవుడు ఆ నీటిని ఆశీర్వదిస్తాడట. నీళ్ళు చేదు నీళ్ళే, కానీ ఆమె అపవిత్రురాలు, నిర్దోషురాలు గనక, ఆమెలో ఏ దోషము లేదు గనక, తమ భర్త యందు ఆ భర్త ఏదో అనుమానం పడ్డాడంతే కానీ ఆమె పవిత్రురాలు గనక ఆ నీళ్ళు ఆమె కంట గర్భాన్ని ఇచ్చేటట్లుగా, ఒక జీవాన్ని కలగజేసేటట్లుగా మారుతుందంట. అలా కాకుండా ఒకవేళ ఆమె తప్పు చేసి కూడా నన్ను ఒప్పుకోకుండా ఉంటే, ఆ నీళ్ళు ఎప్పుడైతే తాగిందో ఆ నీరంట ఆమెకు, మన భాషలో చెప్పాలంటే గ్యాస్ పట్టినట్టుగా కడుపు ఉబ్బెంప చేసి పొట్ట పగిలి చనిపోతాడు. చదవండి ఒకసారి సంఖ్యాకాండము 5వ అధ్యాయము 27వ వచనం కాడి నుంచి చదువుతాం ఒకసారి, మీకు అర్థమయ్యే మాటలు. ఆ నీళ్లు స్త్రీకి తాగింపవలను, అతడు ఆమెకు ఆ నీళ్లు తాగించిన తరువాత జరిగినదేమనగా, అపవిత్రపరచబడి తన భర్తకు ద్రోహము చేసిన ఎడల శాపము కలగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బెను, ఆమె నడుము పడిపోవును, ఉండును. బడక పవిత్రురాలై ఉండిన ఎడల ఆమె నిర్దోషియే గర్భవతి యగునని చెప్పుము. ఈ విధి ఇదే, ఏ స్త్రీ అయినను పడిన ఎడలనేమి, లేక వానికి రోషము పుట్టి తన భార్య మీద కోపపడిన ఎడలనేమి, వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టినప్పుడు యాజకుడు ఆమె ఎడల సమస్తము విధి చప్పున చేయవలెను. అప్పుడు ఆ పురుషుడు నిర్దోషగును, ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలను. చనిపోదు కానీ ఆమెకేమైందంట, నడుము పడి ఆ నీళ్లు ఆమెను బలహీనురాలుగా చేస్తుంది. కాబట్టి దోషము అనేది
ఎంత ప్రమాదకరం అనేది మీకు ఒక ఉదాహరణగా నేను చెప్పడానికి ఈ మాటలు మీకు చదివించాను. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కొన్ని దోషాల గురించి ప్రభు మాట్లాడారు. మనము అందుకని ఒకటే మాట అన్నాడు, ఆమె నిర్దోషి అయిందనుకోండి, ఆమెలో ఏ దోషము లేకపోతే ఏ నీరైతే ఆమె దేహంలోనికి వెళ్ళినాయో ఆ నీళ్ళు ఎలా మారినాయి అంట, ఆమె గర్భము దాల్చినట్లుగా ఆశీర్వాదమునకు కారుకురాలుగా మారిందంట. ఒకవేళ ఆమె దోషము కలిగిన ఆమె అనుకోండి, ఆమె దోషం బట్టి ఆమెకి బలహీనురాలుగాను శాపగ్రస్తులను శాపమునకు ఆస్పాదకరముగాను జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఆ జోఫేర్ ఏమంటున్నాడంటే, నీవు నిశ్చయముగా ఎలా ఉండాలంట, దోషము లేని వ్యక్తిగా నువ్వు ఉండాలబ్బాయి. అలా ఉండగలిగితే నీ నోటి నిండా సంతోషం ఉంటుంది, అలాగే నువ్వు నిర్భయుడివై స్థిరపడతావు అంటున్నాడు. ఇక రెండవ దోషం దగ్గరికి వస్తాం. మొదటి దోషాన్ని మనం ధ్యానం చేస్తాం. ఇక రెండవది మనం చూసిన వారమైతే సంఖ్యాకాండము 23వ అధ్యాయం 20వ వచనం కాడి నుంచి మనం చదువుకుంటేనండి, ఇక్కడ ఒక కథ మీకు చెప్పాలి. ఆయన పేరు బాలాకు. ఆ పాస్టర్ గారికి దేవుడు ఒక వరం ఇచ్చాడంట. ఏంటి ఆ రాజుగారి పేరు బాలాకు. ఆయన బిలాము అనే ఒక దైవజనుడి గురించి విన్నాడంట. ఆ బిలాము అనే ఆయన అంటండి, ఏది పలికితే నోటంట దేవుడు ఆ మాటలను నెరవేరుస్తాడంటండి. అయితే బాలాకు అనే ఆయన ఈ బిలాము గురించి విని, మా ఊరిలోనికి ఇజ్రాయిల్ ప్రజలు వచ్చారు, వాళ్ళు యెహోవా చేత ఆశీర్వదించబడిన ప్రజలు, వాళ్ళ ఆశీర్వాదాన్ని శాపంగా మార్చాలి అంటే ఈ పాస్టర్ గారి నోటంట దేవుడు మాటించాడు కనుక వారిని దోషులుగా చేద్దామని చెప్పి బిలాము దగ్గరికి 2-3 పర్యాయములు ధనాన్ని ఇచ్చి పంపించడం. ఆ అత్యాశకు పడిన బిలాము దేవుడి సందికి వెళ్ళడం, దేవుడు ఒప్పుకోవడం, గాడిద మీద ఎక్కి బయలుదేరితే దూసుని కత్తి పట్టుకున్న దూత కనబడడం మనందరికి తెలుసు. ఈ 23వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇంచుమించు 2వ 3వ అతడు మాట్లాడుతూ 20వ వచనం కానించి ఒక మాట అన్నాడు. చూడండి, సంఖ్యాకాండము సెలవాయును ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరితనమును. అందుకని వంకరతనము లేదు గనక దేవుడు దీవించిన దేవుడు ఏం మార్చలేకపోయాడంట, దీవెనను మార్చలేకపోయాడంట. మనము నిర్దోషులమై ఉంటే మనల్ని ఎంతమంది శపించాలని ఎన్ని కార్యక్రమాలు చేసినా మన దేవుడు దీవించాలి అనే సెలవాయను గనక నా నోట దేవుడు మాట ఉన్నప్పటికీ వారిలో వంకరతనం లేదు కాబట్టి నేను వారిని దీవించాల్సిందే అన్నాడు. కానీ ఇంకో మాట కూడా అన్నాడు, ఒకవేళ వారిలో వంకరతనం ఉన్నా, వారిలో ఏమైనా దోషం ఉంటే చెప్తున్నాను గమనించండి, మనం ఎన్నెన్ని మంచి పనులు చేసామో, ఎన్నెన్ని దీవెనలు మూట కట్టుకున్నామో, మన దోషం అంట మన దీవెనలన్నీ కూడా ఎలా మార్చేద్దో తెలుసా, శాపంగా. మరి చదువుతారా మలాకీ గ్రంథము 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కావున యాజకులారా, నీ ఆజ్ఞ నీకు ఇయ్యబడి ఉన్నది, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆజ్ఞను ఆలకింపకయు నా నామమున గణపరుచునట్లు మీకు కలిగిన ఆశీర్వాదములన్నిటినీ అది సరే. మనం అనుకుంటాం దీవించేసాడులే, మనం అనుకుంటాం ఈరోజు నేను ఆశీర్వదించబడిపోయానులే, మందిరానికి వెళ్ళి వచ్చేసానులే, మాకేంటి ఇక దేవుడు మమ్మల్ని మార్చలేడు, దేవుడు మమ్మల్ని దీవించేశాడు అని. మళ్ళీ చెప్తున్నాను, దోషం ఎంత భయంకరమయ్యా అంటే దీవించబడ్డాడు అనుకుంటున్న వ్యక్తులను కూడా శాపగ్రస్తులుగా మార్చేయగలరు. గత ఆదివారం పూట మీరు యూట్యూబ్లో ఉంది, మీరు చదువుకోండి. దావీదు గారు 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం, నేను 5వ వచనం చెప్పాను కిందటి ఆదివారం వసంతవాడలో. దావీదు గారు నాబాలు అనే ఆయన బొచ్చు కత్తిరించడానికి గొర్రెలను తీసుకువెళ్ళేటప్పుడు ఆ యొక్క కత్తిరించే సమయంలో పండగ చేసుకుంటారు.
అప్పుడు తాను ఎంతో ప్రయాసపడ్డాడు కనుక ఆయన దగ్గరికి ఒక కౌరు పంపిస్తాడు. ఏమనంటే, ఆ భాగ్యవంతుడికి చెప్పు, నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన సమస్తమును క్షేమం కలగబోతుంది అన్నాడు. ఏమండి, మాట ఎంతో మంచి మాట. నీకు, నీ ఇంటికి, నీ కుటుంబానికి అంతటికీ క్షేమం కలగాలి అనుకునే మాట. కానీ విచిత్రం ఏంటో తెలుసా, దావీదు నోటి నిండా మాట అన్నాడు, కానీ నాబాలు కంట ఇలా అనొచ్చు అనకూడదు, ఎక్కువైపోయిందిగా, బాగా డబ్బుంది అనే అహంకారం వచ్చిందేమో. దావీదు ఎవడో, యెష్షయి కుమారుడు ఎవడో, ఎవడికి పడితే నేను నా ఆహారాన్ని ఇస్తానా అని చెప్పి దావీదు మీదకు తిరుగుబాటు చేశాడు. అయితే దావీదు కోపం వచ్చి కత్తి చేత పట్టుకొని 300 మందితో బయలుదేరి చంపడానికి వచ్చినా తన భార్య ఆ ప్రమాదాన్ని తప్పించింది. ఈ మాట నాబాలుకు చెప్తుంది తెల్లారుజామున, అన్నీ మీ ఇష్టం వచ్చినట్లుగా డబ్బు ఖర్చు పెట్టారు, కానీ ఆ పలానా దావీదు గారు కత్తి పట్టుకొని వచ్చారండి, ఈ పాటికి మీరు హతమైపోవాలి అని అనగానే, ఆ మాట వినగానే అయ్యే బాబోయ్ అని చెప్పి గుండాకి చచ్చిపోయాడు. కానీ నిన్న ఏం దీవెన వచ్చింది, నీకు క్షేమం, నీ ఇంటికి క్షేమం, నీకున్న సమస్తానికి. అసలు క్షేమము అని చెప్పిన వ్యక్తి యొక్క క్షేమం ఏమైపోయింది తెల్లారేటప్పటికి, మనిషే లేకుండా. అంటే క్షేమం ఏమైపోయింది, శాపంగా కూర్చుంది. కొంతమంది అండి, ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు, దైవజనుడు ఎంత దీవించనివ్వండి, మన ప్రవర్తన తీరు, మన మీద ఉన్న దోషము మనకి ఏం కలగనవదంటే, మీరు 59వ యెషయా గ్రంథం 1వ వచనంలో, విననేరకున్నట్లు నా చెవులు మందం కాలేదు, రక్షింపనేరకున్నట్లు నా హస్తం కొరచ కాలేదు. దేవుడు వినలేనోడో చోటోడు కాదు, ఏమంటే చెయ్యి చాపితే దీవించలేనోడేం కాదు. అక్కడ రాయబడుతున్న 2వ మాటలో, మీ దోషములే మీకును దేవునికిని అడ్డుగా ఉన్నాయి అంటున్నాడు. ఆ అడ్డులన్నీ మనం తొలగించుకోవాలి, మనం నిర్దోషులమై ఉండాలి, నిర్బలమై ఉండాలి. అందుకనే ఈ జోఫర్ అంటాడు కదా, యోబు గారు మీరు అలా అంటున్నారని నేను ఏమనుకోమాకండి, మీరు నిర్దోషులమైతే నిశ్చయముగా దేవుడే నోటి నిండా మీకు నవ్విస్తాడండి. ఈరోజు నవ్వు లేదు అంటే కారణం ఏంటయ్యా అంటే, ఇంకా ఏదో దోషాలు మీలో ఉన్నాయండి, అందుకని మీరు స్థిరపడలేకపోతున్నారు, మీకు దీవెనకరంగా మారలేకపోవడం గల కారణం ఏంటంటే మీ దోషం. ఆ దోషాలు కనుక తీసి పక్కన పెట్టండి, దేవుడు ఇస్తున్న దీవెనల పరంపర, దీవెనకు కారుకుడైన దేవుడు మనందరినీ ఆశీర్వదించినగాక. అందుకని అక్కడ అంటాడు, వాళ్ళేమో దోషం లేని వ్యక్తులయ్యా, నేను శాపం అంటున్నా, దేవుడు ఏమంటున్నాడు, ఆయనలో వంకరతనం లేదు కనుక నేనేం మార్చను, దీవెన శాపంగా మార్చను. మరి ఎప్పుడు మారుస్తాడంట దీవెన శాపంగా అంటే, నీవు దోషం కలుగుంటే దీవెన ఏమైపోద్దంట. కాబట్టి మనం ఎలా ఉండాలి ఇప్పుడు, దోషము లేని వ్యక్తులుగా, నిర్దోషులముగా దేవునికి. అక్కడేమో ఆమె దోషరాలైతే ఆమె నడుము పడి బలహీనురాలయ్యింది, దోషము లేకుండా ఉంటే గర్భాన్ని ధరించింది. ఇక్కడ రెండోది మనం చూసాం, దోషము లేనివాడు కాబట్టి, దోషం ఉన్నవాడైతే అతని ఆస్తి దీవించబడేది, దోషం ఉన్నవాడు కాబట్టి గుండాగి చనిపోయాడు. 3వ మాట కూడా మనం చదువుకుంటేనండి, 3వ దోషం. కొన్ని దోషాలు ఎందుకో ఈరోజు ప్రభువు మనల్ని ఎందుకు హెచ్చరిస్తూ మాటలు మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం, ద్వితీయోపదేశకాండం 22:8. కొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనను పడుట వలన నీ ఇంటి మీదకు హత్యాదోషము రాకుండుటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పెట్టగోడ కట్టించాలి. ఇప్పుడు మనందరికీ ఆత్మ సంబంధంగా కాదు, ఒకసారి శరీర సంబంధంగా చూద్దాం. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం ఏమండి, అందరిని పిలుస్తాం, డబ్బులు లేక, మన దగ్గర డబ్బు లేక పైన ప్రహరీ గోడ అంటారు, పెట్టగోడ. ప్రహరీ అంటే ఇంటి చుట్టూ ఉండేది, పెట్టగోడ అంటే డాబాకు మట్టికి ఉండేది. ఈ గోడ కట్టలేదు మనం. ఈలోపు 2 పిల్లలు పైకి వెళ్ళి ఆడుకుంటూ ఈలో ఉంటాడు కదా దోలెత్తనాలు, ఒకరిని తోసాడంట. ఏంటంటే పెట్టగోడ లేకపోవడం వల్ల వాడు పైనుంచి పడి కొంచెం దెబ్బలు తగలడం కానీ లేదంటే మరణించడం కానీ జరిగిద్ది. వెంటనే ఆ వ్యక్తిని ఏమంటారు తెలుసా, హత్యాదోషము వలన ఆ వ్యక్తి, దానికి కారణం మనం. ఎందుకంటే ఏం కట్టించాలి,
ఒక వ్యక్తికి ఉండవలసిన ఒక భద్రతని మనం కల్పించవలసిన వారమే అన్నాం. ఏమండి, అది తప్ప? మీరు చెప్పండి, తప్పే అంటారా? కాబట్టి అది తప్పు అని మీరు ఎలా చెప్పగలిగారంటే శరీర సంబంధంగా మీరు చూశారు. ఇప్పుడు నేను ఆత్మ సంబంధంగా మాట్లాడుతాను. ఒక విశ్వాసురాలవై ఉండి క్రీస్తును అంగీకరించి నమ్మి బాప్తీసం పొందిన తర్వాత కూడా ఇంకా నీ నోరు నీ అదుపులో లేకపోతే, నీ శరీరము నీ అదుపులో లేకపోతే, ఇదే మన దేహమే. మీరు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చదువుకోండి, 5-6 వచనాల్లో ఇల్లు ఎవడైనా కడతాడు. దేవుడు భూమి మీద 3 ఇల్లులు కట్టాడు. ఒకటి మనిషి దేహమే ఒక ఇల్లు, రెండవది సంఘము, దేవుని మందిరమే ఒక ఇల్లు, సంఘమే ఒక ఇల్లు. ఇప్పుడు నేను శరీర సంబంధంగా మాట్లాడుతున్నాను. లేదా దేవుడు కట్టిన ఇంట్లో మొదటిది ఏంటి అంటే మనమే, పిల్లలే, మన పిల్లలు, మనము, ఈ శరీరమే ఒక ఇల్లు. ఈ శరీరానికి దేవుడికి అప్పగించాం. ఇప్పుడు జ్ఞానవంతురాలైతే ఏం చేస్తుందంటే, లేదా జ్ఞానవంతుడైతే ఏం చేస్తాడంటే, నా హద్దుల్లో నేను ఉండాలి. ప్రహరీ అంటే ఏం చెప్పండి? ఏమండి, పక్కన వాళ్ళు దెబ్బలాడుకుంటే మనకెందుకు? ఏమండి, ఎదుటి వాళ్ళు దెబ్బలాడుకుంటే మనకెందుకు? వాళ్ళు ఎలా చేస్తే మనకెందుకు? బైబిల్ ఏమంటుందయ్యా అంటే, మన హద్దుల్లో లేకపోవడం వల్ల ఏ దోషం వస్తుందంటే మన మీదకి? హత్యా దోషం వస్తుంది. కొన్ని సార్లు తొందరపడి ముందుకెళ్ళినా దోషమే, మౌనంగా ఉన్న దోషమే. కాబట్టి బైబిల్ చెప్తున్న ఒక సత్యం ఏంటి అంటే, దోషము మన మీదకి రాకుండా ఉండాలి అంటే శరీర సంబంధంగా ఇంటికి పెట్టగోడ ఎంత అవసరమో, ఆత్మ సంబంధంగా ప్రతి విశ్వాసికి హద్దులు అనేది మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు, ఎంతవరకు స్నేహం చేయాలో నాకు తెలుసు. నేను వాళ్ళ పేర్లు నేను చెప్పను, కానీ కొంతమంది నాతో ఉన్న స్నేహితుల యొక్క జీవితంలో నేను చూశాను. ఎక్కడ కాదులేండి, కైకులూరు ప్రాంతంలో చూశాను. ఎవరైతే ఆ ఇద్దరు బాగా నిజంగా వాళ్ళ నాతో చెప్తూ ఉంటారు, పాస్టర్ గారండి మేము రాత్రి 10 దాకా ఇద్దరం కూడా ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం అండి. సేవకులే, ఇద్దరు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళు. అరే నీ సేవ ఎలా ఉంది, నా సేవ ఎలా ఉంది, ఇలా. కానీ ఎంతగా ఏమండి స్నేహితులై ఉన్నారు, వాళ్ళ మధ్య ఏమొస్తుంది చెప్పండి? కలహాలు వస్తాయి. నేను ఇంతమందిని కలిపా, నేనే వెళ్ళి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వాళ్ళకి వీళ్ళకి మాటలు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇది ఇంత స్నేహితులు కదా, కారణం ఏంటి తెలుసా? హద్దులు దాటడం. ఏం జరిగింది? మనోడే కదా అని చెప్పి గబుక్కుని వెళ్ళిపోతే, ఒక ఆయన అంటే పిలవలేదు, ఇంకో ఆయన్ని వాళ్ళ సంఘస్థులు పిలిచారు. నేను ఉదాహరణకి ఇక్కడికి వస్తున్నానండి, ఇది నా సంఘం కాదనుకుందాం. గోపి గారు బాగా పరిచయం అయ్యారు, లేదు ఇక్కడ వాళ్ళు ఎవరో మీరు పరిచయం అయ్యారు. మీ పాస్టర్ గారికి చెప్పకుండా ఇంకో ఆయనకి ఫోన్ చేసేసి, ఏమండి మీరు వచ్చేయండి అంటే, ఆయన ఏం చేస్తాడా? మనోడే కదా, రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం, నేను వెళ్తే ఏమనుకుంటాడులే అని చెప్పి ఈయనకి చెప్పకుండా ఆయన వచ్చేసాడంట. నువ్వెందుకు వచ్చావు? ఇంత చదువు అవ్వబట్టే కదా అని చెప్పి ఏం మాట్లాడుకోవడం మానేశారంటే, స్నేహితులు కాస్త శత్రువులుగా మారిపోయారు. చిన్నవి కారణాలు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక ఎమ్మెల్యే గారు ఇంకొక ఎమ్మెల్యే గారిని కలవాలంటే ఏం తీసుకోవాలి? ఒక నాయకుడు ఇంకో నాయకుడు కలవాలంటే పర్మిషన్. నేను చాలా సంతోషిస్తాను. మన సిఎస్ఐలో ఒక సేవకుడిని, అయ్యా మా ఊరు రారా అంటే, మీ ఊర్లో ఉన్న పాస్టర్ గారికి నేను ఫోన్ చేసి కనుక్కొని చెప్తానండి అన్న. కారణం ఏంటి తెలుసా? ఒక దైవజనుడు మరొక దైవజనుడు యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు అంటే పర్మిషన్ తీసుకోవాలంట. నాకు ఆశ్చర్యం అనిపించింది. నిజమే కదా. కారణం ఏంటో తెలుసా? ఏమండి ఓ మాట చెప్పామనుకోండి, ఏముండదు, నా మీద గొడవ ఉండదు. బాగా చెప్పాను, నాకేముండదు, గొడవ ఉండదు. ఈరోజు గొడవలు ఎందుకు వస్తున్నాయి, దోషాలు ఎందుకు వస్తున్నాయి అంటే, హద్దులు దాటేటప్పుడు ఎవరు ఏ హద్దుల్లో ఉండాలో ఆ హద్దు దాటేటప్పటికి ఏమొచ్చేసింది? గొడవ వచ్చేసింది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఓ చరిత్ర మీకు చెప్తారు, దాన్ని బట్టి మీకు అర్థమయ్యిద్ది. మీరు ఒకసారి 2 దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం, 2 దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం. ఇక్కడ ఒక రాజుగారు ఉన్నారంట, ఆయన పేరు యావాషు. నేను చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. అతల్య అనే ఒక ఆవిడ చాలా మూర్ఖురాలు. ఆవిడ ఏం చేసిందంటే, రాజకుమారులందరినీ చంపించేయండి అని చెప్పి ఓ శాసనం, ఒక మాట ఇచ్చింది. ఆవిడ హయాంలో ఉంది కాబట్టి అక్కడున్న వాళ్ళందరూ కూడా రాజకుమారులందరినీ చంపించేస్తూ ఉంటే, ఏమండి ఒక కుటుంబం, ఒక సేవకుల కుటుంబం ఏం చేస్తారు అంటే,
యావాషు అనే ఒక రాజుని, అంటే ఆ యవన రాజు అంటే ఏమంటారంటే చెప్తాను, యువరాజు. ఎవరండి? యువరాజు. కొంతమందిని చంపేస్తూ ఉంటే ఈ యావాషు అనే యువరాజుని ఒక సేవకుడి కుటుంబం కాపాడిద్ది. తీసుకుని వెళ్ళి ఆయన్ని పెంచి పెద్ద చేస్తారు. ఆ సేవకుడు చనిపోయిన తర్వాత వారి కుమారుడు, ఆయన పేరు జకర్యా, ఆ కుమారుడు ఆయన తర్వాత సేవ చేస్తున్నాడు. యావాషు తనకున్న పలుకుబడిని బట్టి రాజు అయ్యాడు. ఒక రోజంట ఈ జకర్యా అనే ఈ పాస్టర్ గారు, మా ఇంట్లోనే పెరిగాడు కదా రాజు అనే ఉద్దేశంతో దేవుడు ఏం చెప్పాలో అది చెప్పేశాడు. ఏం చెప్పాడు అంటే ఒకసారి చూడండి, 20వ వచనం కానీ చదువుదాం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టిరి. ఏమండి, ఇక్కడ మనం గమనిస్తే ఆ దైవజనుడు ఏమన్నాడు? మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు. ఏమంటే ఒక సేవకుడు చెప్పే మాట ఏంటి? అబ్బాయి మీరు ఎలాగైతే దీవించబడరు అని చెప్పారు కదా. కొన్నిసార్లు పాస్టర్ గారు కఠినంగా చెప్తే మీకు ఏమనిపిస్తుంది? ఈ పాస్టర్ గారు ఇటు పద్దాక మాకు అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఈ పాస్టర్ గారు మాకు వద్దు. మీరు అనుకోండి ఈ చర్చికి నేను వెళ్ళండి పద్దాక పాస్టర్ గారు అంటాం. అక్కడ చెప్పింది ఒక సేవకుడు, ఆ దేశాన్ని వదిలి వెళ్ళలేరు. కాబట్టి ఏం చేశారు? రాజుగారి దగ్గరికి వచ్చి చెబితే రాజు అన్నాడంట, నేను మౌనంగా ఉంటాను, నువ్వేం చేయాలో చేసుకో అన్నాడంట. ఎవరికి జ్ఞానం ఉండద్దా రాజుకి? అతల్య అని ఆవిడ చంపేస్తూ ఉంటే వీళ్ళ తండ్రి నన్ను కాపాడాడు కదా, ఇప్పుడు నేనేం చేయాలి? నేను కాపాడే టైం వచ్చింది, ఆ సేవకుని నేను కాపాడాలి అనాలి. కానీ నేను మౌనంగా ఉంటాను, మీరు ఏం చేస్తారో చేయండి అంటే దేవుని మందిరంలోనే అంటే అక్కడ ఉన్న జనులు రాజుగారిని బట్టి చంపేశారంట, రాళ్ళు రువ్వి చంపేశారంట. దానికి దేవుడు ఊరుకుంటాడా? చూడండి 25వ వచనం కాడి నుంచి 25వ వచనం కాడి నుంచి చదవండి. విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. చూసారు ఇప్పుడు దానికి దేవుడు ఏ దోషాన్ని పెట్టాడు యావాషుకి? హత్యా దోషము. ఏ దోషం అండి? ఒక రాజుగారు చేయాల్సిన పని ఏంటి? తాను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. నేను మౌనంగా ఉంటాను, నీ పని నువ్వు చేసేస్తే అని అనేటప్పటికీ మౌనంగా ఉన్నందుకు కూడా దేవుడు ఏ దోషాన్ని వేస్తాడు అతని మీద? హత్యా దోషం. కాబట్టి ఇక్కడ మీకు నేర్చుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటో తెలుసా? మనం కనుక ఏమండి మనకున్న అవకాశాన్ని బట్టి మనం అన్యాయం చేయకపోయినా పర్లేదు, న్యాయం ఉంటే కనుక న్యాయమే మనము మాట్లాడాలి. అన్యాయం మాటల మట్టుగా మనలోనికి రాకూడదు. ఒకటే చెప్పాడు దేవుడు, నీవు నిర్దోషమై ఉంటే, దోషం లేని వ్యక్తివైతే సంతోషిస్తావు, నువ్వు దోషం చేస్తే కనుక దాని శిక్ష నువ్వు అనుభవిస్తావు. ఇక్కడ యావాషు చేసిన పని హత్యా దోషం. తను పెంచి పెద్ద చేసిన కుమారుడిని, సేవకుడు కుమారుడికి మరణానికి కారకుడయ్యాడు కాబట్టి దేవుడు అతని మీద హత్యా దోషం. ఎవడి లిమిట్లో వాడు లేకపోతే దేవుడు ఏమిస్తాడంట? హత్యా దోషము. కాబట్టి నేను ఒకటే చెప్తాను, అదేంటయ్యా అంటే ఎప్పుడు కూడా అసలు పక్కోళ్ళ విషయాన్ని పట్టించుకోవద్దు, మనకు అనవసరం. అందుకనే పెద్దలో మాట అంటారు ఏంటయ్యా అంటే, ఎవరి దగ్గరికైనా తీర్పు తీర్చొచ్చు అంట, కానీ భార్యాభర్త మీకు ఎవరు చెప్పి వాళ్ళ మధ్యకంటే మనము వెళ్ళకూడదంట. ఇంత బాగా తెలుసు కాబట్టి నేను అంటాను, మన పక్కన వాళ్ళు ఏం చేసుకున్నా ఏమండి, ఒకవేళ మనం ఏం చేయగలం అది చెయ్యాలి. ఒకవేళ మనం ఏమీ చేయలేకపోతే మౌనంగా ఉండాలి, కానీ మనం వెళ్ళి తీర్పు అనేది తెచ్చుకోవాలి. కాబట్టి మూడవది హత్యాదోషం. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను నాకున్న సమయాన్ని బట్టి. కీర్తన గ్రంథము 107వ కీర్తన 17వ వచనం కాడి నుంచి 19వ వచనం వరకు. 107వ కీర్తన 17 నుంచి 19. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యముల బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. ఎలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనప గడియలను విరగొట్టి ఉన్నాడు. బుద్ధిహీనులు, అది చూడండి, బుద్ధిహీనులు తమ దుష్ప్రవర్తన వలన
తమ దోషము చేతను బాధపడుతుంది. మనం బుద్ధిహీనులు అయ్యామనుకోండి, మన దోషములే మనల్ని ఏం చేస్తాయంట? బాధిస్తాయంట. నువ్వు బాధించబడకూడదు అంటే అక్కడ రాస్తూ అంటాడు దాని కింద వచనములో, నువ్వు యెహోవాకు మొర్రపెట్టు. దేని గురించి? నీ దోషముల బట్టి. ఇప్పుడు జోఫేరు దగ్గరికి వద్దాం. జోఫేరు ఎందుకు ఏబుని తన మాటల చేత ఇలా చెప్తున్నాడంటే, అబ్బాయి నువ్వు దోషుడివైతే నీకు బాధలు తప్పవు. నువ్వు దోషివైతే నీ మీద హత్యా దోషం వస్తుంది. నువ్వు దోషివైతే ఇదిగో శాపాలు, దీవెలన్నీ పోయి శాపాలు మూట కట్టుకుంటావు. నువ్వు దోషివైతే గర్భఫలం రావాల్సినది ఏమండి బలహీనురాలు అయిపోయినట్లుగా, పడిపోయినట్లుగా, ఏమండి జీవోత్సవం లేనివాడిగా అయిపోతావు. కాబట్టి ఒక్క మాట నేను చెప్తాను, గమనించుకో. నీ మీద ఏం ఉండకూడదో తెలుసా? ఏ దోషము లేకుండా నిశ్చయముగా నీవు నిర్దోషం అవ్వాలి. నిర్దోషం అవ్వాలంటే ఏం చెప్తున్నాడు? ఒకే ఒక్క పని, నీ దోషాలను నువ్వు నోటితో ఒప్పుకోవాలి. ఈ సిలువ ధ్యానములో మనం దీవెనకరంగా మార్చబడాలి అంటే ఒకే ఒక పని, మనం చేసిన ప్రతి దోషాలను దీవెనకరంగా మార్చే దేవుడు ఒకడున్నాడు. ఆయన పేరు నజరేయుడైన క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. 4 రకాలైన దోషాలు మేము ముందు పెట్టాను. ఒక దోషము నిన్ను నడుము పడి ఏమండి శాపగ్రస్తురాలుగా లేదా బలహీనురాలుగా మారుస్తుంది. 2వ దోషము హత్యా దోషంగా మారుస్తుంది. 3వ దోషము ఏమండి దీవెనల సైతము కూడా శాపంగా మార్చేస్తుంది. 4వ దోషము నిన్ను బాధాకరంగా చేసి దుష్ప్రవర్తన వలన, నీ ప్రవర్తన వలన నిన్ను బాధించేటట్లుగా చేస్తుంది. కాబట్టి జోఫేరు ఒకే ఒక సలహా ఇస్తున్నాడు, నిర్దోషివై ఉంటే నోటి నిండా నవ్వు, స్థిరపడే జీవితం నీకుంటుంది. అట్టి ధన్యత ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి నాథుడు మనందరికీ అనుగ్రహించలాగున అందరూ కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధానమందు చిన్న ప్రార్థన చేసుకున్న, ప్రభు నాలో ఉన్న దోషాన్ని, మాలో ఉన్న పాపాన్ని ఇప్పుడే సరిచేయమని చెప్పి యెషయా 53వ అధ్యాయంలో చెప్పబడినట్లు మన దోషములన్నీ ఆయన సిలువ మీద వేసుకున్నాడు. ఆ సిలువ యాగమును బట్టి మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం.